UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీ రాజకీయాల్లో బొత్స కుటుంబానిదే ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. PACS అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించిన బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగారు. అయితే ఇప్పుడు ఆయన అధికార పార్టీ వైపు చూస్తున్నారట. ఆ పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది లెట్స్ వాచ్. ఒకప్పుడు విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో శాసించిన బొత్స గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో మొత్తం ఆ కుటుంబం అంతా ఓడిపోయింది. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం నుంచి ఆయన సోదరుడు అప్పల్ నర్సయ్య, నెల్లిమర్ల నుంచి సమీప బంధువు బడ్డు కొండ అప్పలనాయుడు ఓడిపోయారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా బరిలో దిగిన బొత్స అనుచరులు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇది చాలదన్నట్టు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి సైతం ఓడిపోయారు. దీంతో బొత్స కుటుంబ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి విజయం సాధించారు బొత్స. అయితే వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో పునరాలోచనలో పడి కుటుంబ సభ్యులను జనసేనలోకి పంపిస్తున్నారు. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. విజయనగరంలో బొత్స ఫ్యామిలీదే హవా. 3 ఎమ్మెల్యేలు, ఒక జెడ్పీ చైర్మన్, ఆపై మంత్రి పదవి ఆ కుటుంబానికి ఉండేది. మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సైతం వారి అనుచరులే. అందుకే ఏ పార్టీ అయినా బొత్స విషయంలో భయపడేది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు మార్పులు జరగడం సహజం. ఇది సీనియర్ నేత బొత్సకు తెలియంది కాదు. అందుకే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆయన ఇప్పటికిప్పుడు పార్టీని విడిచిపెట్టే ఛాన్స్ లేదు. అందుకే ముందుగా తన కుటుంబ సభ్యులను జనసేనలోకి పంపిస్తున్నారు. బొత్స సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. అక్టోబర్ 3న ముహూర్తం కూడా నిర్ణయించారు. బొత్స కుటుంబానికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఈ ఎన్నికల్లో అది పని చేయలేదు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అంత ఈజీ కాదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా బొత్స తన సోదరుని జనసేనలోకి పంపుతున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ అనుమతి లేనిదే ఆ కుటుంబంలో చిన్నపాటి వ్యవహారం కూడా నడవదు. అటువంటిది సోదరుడు జనసేనలో చేరుతున్నారంటే బొత్సకు తెలియకుండా జరగదు. ఖచ్చితంగా అందులో బొత్స స్కెచ్ ఉన్నట్లు విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. మొత్తానికైతే ముందుగానే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు బొత్స. అయితే ఈ వార్తతో వైసీపీలో రకరకాల ప్రచారం మొదలైంది. నిజానికి ఎన్నికలకు ముందు బొత్స జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలోనే ఉండిపోయారు. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవారు బొత్స. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లోనే కొనసాగారు. వైసీపీలో చేరలేదు. జగన్తో పాటు వైసీపీ విధానాలను వ్యతిరేకించారు. అయితే అప్పట్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీలో చేరి విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అందుకే జగన్ సైతం బొత్సకు మంత్రి పదవి ఇచ్చారు. విస్తరణలో సైతం కొనసాగించారు. అప్పట్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో వైసీపీని నమ్ముకున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోవడం, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా సోదరుని జనసేనలో చేర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ సైతం ఇదే హాట్ టాపిక్ గా అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.